అది లెక్క చూసేటోళ్ళకు దండాలు పెడుతున్నా. దీనం తెచ్చినట్టే ఇవాళ కూడా గరం గరం వార్తలు మోసుకొచ్చిన. ఎండ్ల కొన్ని నచ్చుతాయో లేదో తెలియదు కానీ ఆసి తూసి ఏరుకొచ్చిన. అన్ని వేడివేడి లెక్కలే, లెక్కపత్రం లేనివి అస్సలు లేవు. అటువంటివి తెచ్చి మీతోని మాట అనిపించుకోను. ఇవాళ లెక్కలేందో చూసే ముందు తలరాతలు చూద్దామా? ఎండాకాలం పాడుగాను మండిపోబట్టే, మొగుళ్ళ మీదకెళ్ళి కాలుతున్న నిప్పులు పడబట్టే, వడగాల్పులు దండి రాబట్టే, ఎన్నడు లేని తీరుగా ఎండలు కాయబట్టే, గీ ఎండలు దేశమంతా ఒక్క తీరుగా సతాయించబట్టే, పెట్టలే కాదు జనాలు పెట్టలా రాలిపోబట్టే, రోడ్డు మీద ఇసుక పోతే రాలనంతమంది తిరగట్లేదు, ఈ ఎండల భయానికి బయటకు రావడానికి భయపడబట్టే, బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వస్తామో వందల గడ్డ కాడికి పోతామోనని వణికిపోబట్టే, అట్లని ఇంట్లో కూకుంటే ఎవడు బోపెడతాడు? అందుకే ఎండల నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా జాగ్రత్తలు చేస్తున్నారో చూసండ్రి. రోహిణి కార్తల్లో రోళ్లు బలుగుతాయి అని వెనకట్నే చెప్పిండు. ఈ ఎండాకాలం పాడుగాను ఈ ఏడు రోళ్లు బలుగుడు కాదు గుట్టలు బలిగేటట్టు ఎండ కొడుతుందా. ఎండాకాలం ఎట్టున్నదంటే మీదికెళ్ళి బగ్గున మండే నిప్పులు పోసినట్టున్నది. వడగాల్పులు జోరుగా ఇయ్యబట్టే దేశమంతటా ఎండలు ఈసారి కాల్చుకు తినబట్టే. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఎండలు పాడుగాను సంపి బొంద పెడుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా ఎండలు మండిపోవట్టే. దేని నుంచి అయినా తప్పించుకుంటాం కానీ ఈ ఎండలను ఎట్లా తప్పించుకుంటాం? ఇంట్లో ఉంటే బువ్వెవడు పెడతాడు? ఇంట్లో ఉన్న వడదెబ్బ దాకబట్టే, ఇంట్లో ఉన్నోళ్ళు బయటకు వెళ్ళినోళ్ళు పిట్టలు లెక్క రాలిపోబట్టే. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి 2 రాష్ట్రాల్లో 500 మంది కనుక చచ్చిపోయింది. ఎండలేమన్నా మామూలుగా ఉన్నాయా? మరి సావరా? మరి ఎండ అని ఇంట్లో కూకుంటే రోజు కూలికి పోయేటోళ్ళు పనికి పోయేటోళ్ళకి కుదురుతుందా? పనికి పోక తప్పదా? కార్లు ఉన్నోళ్ళ సంగతి పక్కన పెట్టుండ్రి, ఎందుకంటే వాళ్ళతోనే పైసలు బగ్గా ఉంటాయి. కార్లో ఏసీ పెట్టుకొని చల్లగా తిరుగుతారు. మరి మనసు వంటోళ్ళు సచ్చినట్టు ఎండలో పోక తప్పదా? ఎండలో పోతే వడదెబ్బ తగులుతుందా? మరి ఎట్లా? పోకుండా ఉండలేం, పోయి బతకలేం. ఎట్లా మరి? కంచంలకు మెతుకులు రావాలంటే పోవాల్సిందే. బతుకుంటే ఇంటికి వస్తాం, లేకపోతే బొందలగడ్డకు పోతాం. ఎటైనా ఒకటే కదా. ఏదో ఒక్కనాడు అంతగా బొందలగడ్డకు పోరా, జర వెనక ముందు పోతాం, గంతే. గంత దానికి భయపడేందుకు ఏదో ఉపాయంతో పోయి రావాలి. ఈ ఎండల నుండి తప్పించుకుంటా పనికి పోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక ఉపాయం చేయాలి. ఒక ఆయనకి ఆటో నడిపితే గానీ అన్నం దొరకదు. ఆయన ఆటో నడిపితే గానీ ఇంటోళ్ళకు మెతుకులు దొరకవు. ఆయనకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, దమ్ము వచ్చినా చచ్చినట్టు ఆటో నడపాలనే. నడపకపోతే ఇంట్లో నడవదా. గందుకే ఆయన అట్లా కాదు ఇట్లా కాదని ఆటో బయటకు తీసిండు. అటు ఇటు చూసిండు. ఆయన ఇంట్లో కొబ్బరి చెట్టు ఉన్నది. దాన్ని చూడంగానే ఆయనకు తలల బలు వెలిగింది. యురేకా అని అరవలేదు కానీ కొబ్బరి ఆక అని గట్టిగా అరిసిండు. ఆ అరుపుని ఆ లవ్వ ఉరికొచ్చింది. బిడ్డకేమైందని చూస్తే మంచిగానే ఉన్నాడు. ఆటో బయటకు తీసి దాని మీద కొబ్బరి ఆకుల మట్ట కప్పిండు. కొబ్బరి ఆకులు కప్పగానే ఆటోలో ఏసి పెట్టినట్లు అయింది. ఇక బర్రున ఆటో పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిండు. ఆటో తీసుకొని ఇక ఒకటే పోకట. ఏందన్నకి కొబ్బరాకులు ఏడికి తీసుకుపోతున్నావు? ఏదైనా పెళ్లి కాడికా అని అడిగితే ఆయన ఏం చెప్పిండో ఇనుండ్రి. కొబ్బరి మట్టలు వేసుకుని వెళ్తున్నారు కదా, ఎందుకని వేసుకుని వెళ్తున్నారు? ఈ ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయి కదా మేడం, అందుకే అలా పెట్టుకున్నాను. మరి ఇంత మిట్ట మధ్యాహ్నం మీరు ఇంత ఎండలో వెళ్ళే బదులు ఇంట్లో ఉండి మరి చల్లగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే తినడానికి ఎటు నుంచి వస్తుంది మేడం? ఏదో ఒకటి చేస్తేనే కదా వచ్చేది. 4 డబ్బులు సంపాదించడానికి కదా ఇక్కడికి వచ్చింది మేము, అందుకే అలా పెట్టుకున్నాం. ఇలాంటి ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది? నాకు నిన్న వచ్చింది మేడం ఈ ఐడియా ఇట్లా పెట్టుకోవాలని. ఈ ఎండలకు తట్టుకోలేక చెట్ల కింద ఉంటే కొద్దిగా చల్లగా అనిపించేది. కొద్దిగా బండి బయటికి వెళ్ళినా బాగా వేడెక్కిపోతుంది. అందుకే జనాలు కూడా ఎవరు ఎక్కట్లేదు, అందుకే అలా పెట్టుకున్నాను. బాగుంది చల్లగా, చాలా బాగుంది. మీకు ఎట్లా వచ్చింది ఐడియా అని అందరు అడిగింది మేడం. ఈయన సంగతి గిట్లుంటే ఇంకో ఆయన ఏం చేసిండు? ఆయన కూడా ఓ ఉపాయం చేసిండు. ఆయన కూడా ఆటో నడుపుతాడు. ఆటో నడపాలంటే లోపల జర చల్లగా ఉండాలి. లోపల చల్లగా ఉంటేనే కదా ఎవరైనా ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కితేనే కదా 4 పైసలు వస్తాయి. అందుకే ఆయన అటు ఇటు చూసిండు. ఇంట్లో గోనె సంచులు కనబడ్డాయి. అవి తీసుకొని ఆటో మీద వరిసిండు. గాలికి ఎగిరిపోకుండా సుతులతో కట్టుకట్టి దాని మీద నీళ్లు పోసిండు. ఆటో తీసుకొని రోడ్డు ఎక్కిండు. ఎప్పటిదాకా చాలా లెక్కలు చూసినాం కదా, ఇక ఎక్కువైతే మన దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అందుకని ఈ లెక్కలు పక్కన పెట్టి మళ్ళీ రేపు కలుసుకుందాం. మళ్ళీ వచ్చేటప్పుడు మరిన్ని గరం లెక్కలు పట్టుకొస్తా. అంతవరకు మరి సెలవు తీసుకోనా, ఉంటాను. దండాలు.
లెక్క